హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక అందమైన ప్రేమ కథ చెప్పడానికి వచ్చాను. ఆ ప్రేమ కథ రాము సీతలది. ఇది గొప్ప ప్రేమ కథ. ఇది ఒక రియల్గా జరిగింది ప్రేమ కథ. ఇంకా స్టోరీలోకి వెళ్తే, అబ్బాయిది వైజాగ్ నుంచి రాజమండ్రి చదువుకోవడానికి కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. వెళ్ళే ఆ సమయంలోనే సీత చుట్టుపక్కల పరిసరాల్లో ఇల్లు ఉంటుంది. సీత ఉన్న ఏరియాలోనే మనవాడు రాము అనే వ్యక్తి రూమ్ రెంట్ తీసుకుండి డైలీ ఆ రూమ్ నుంచి కోచింగ్ సెంటర్కి వెళ్తూ ఉంటాడు. ఈ కోచింగ్ సెంటర్కి అనే సమయంలో సీతను డైలీ చూస్తూ ఉంటాడు. చూస్తుండగా అలా కాలం గడుస్తుంది. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు సీత సమ వస్తువులు కొనుక్కోవడానికి కొట్టు దగ్గరికి వస్తుంది. అదే సమయంలో రాము తన రూమ్ నుంచి కోచింగ్ సెంటర్కి బయలుదేరతాడు. బయలుదేరి సీతను చూసి అలా ఒకసారి అలా చూస్తూ ఉంటాడు. మనోడు ఏదో మైకంలోకి వెళ్ళి అలా చూస్తూ ఉంటాడు. డ్రీమ్స్. ఈలోపు సీత తన వస్తువులు కొనుక్కుంటూ వస్తుండగా అనుకోకుండా వస్తువులు జారి పడిపోతాయి. వెంటనే మనోడు రాముడు వెళ్ళి ఆ వస్తువులు తీసి సీతకి ఇస్తాడు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరికి ఒక బాండింగ్ అన్నది ఏర్పడుతుంది. ఆ బాండింగ్లో అది అలాగా కంటిన్యూ అవుతూ రోజులు గడిచగలదు. అది ప్రేమగా మారి మనోడు ఒకరు చూసుకోకుండా ఉండలేకపోయే స్థితికి వచ్చేస్తారు. అదే సమయంలో సీతకు తన గురించి తెలుసుకోవాలని, తనతో మాట్లాడాలని ఆతృతగా ఉంటుంది. అదేవిధంగా రాముకు కూడా తన గురించి తెలుసుకోవాలి, తన పేరు తెలుసుకోవాలి అని రాముకు కూడా చాలా ఆతృతగా ఉంటుంది. అలాగా సమయం గడిచేకొలది ఒకరోజు ఆ గల్లీలో వినాయకుడి విగ్రహం నిలబెట్టి నిమజ్జనం జరిగి అన్నీ అయిపోయి అన్న సందర్భం జరుగుతుంది. అన్న సందర్భం జరిగిన రోజున సీత అనిపిస్తుంది, ఎలాగైనా సీతతో మాట్లాడాలి, ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి అని రాము పట్టుబట్టి తన దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో సీత చాలా భయంగా ఉంటుంది. తన పేరెంట్స్, తన ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు. అంటే ఈ అబ్బాయి నా దగ్గర వచ్చేస్తున్నాడు, ఈరోజు ఏదో ఘనకార్యం చేసేలా ఉన్నాడే అని భయపడి భోజనం చేసిన తర్వాత కొద్దిగా అమ్మాయికి తనకు కూడా తనతో మాట్లాడాలని ఉంది కాబట్టి కొద్దిగా సైడ్కి వెళ్ళి తనకు తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. ఆ సీతని రాము కూడా ఫాలో అవుతూ వెళ్తూ తను కూడా సీత ఇంటికి వెళ్తాడు. ఆ సీత ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సీత ఫ్రెండ్ సహాయంతో ఇద్దరు వాళ్ళ ఇంట్లో కూర్చుండి ప్రైవసీగా ఇద్దరు మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు బాగా తలుచుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ఏంటంటే, ఇద్దరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. ఇంతగా అమ్మాయి గురించి మీకు చెప్పలేదు కదా, అమ్మాయి కూడా బీటెక్ చేస్తూ తను కూడా జాబ్ ప్రిపేర్లో ఉంటుంది. అదేవిధంగా ఒకరికి ఒకరు తెలుసుకున్న తర్వాత కాలం గడిచే కొద్దీ అబ్బాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయి నోటిఫికేషన్లో గవర్నమెంట్ జాబు కొడతాడు. అమ్మాయికి ఎటువంటి జాబు రాదు. అయినా సరే అబ్బాయి తను నమ్మి జాబు కొట్టకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.